జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ రానా నుంచి ఎస్ఐని మాట్లాడుతుందని కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. హోంగార్డ్ ద్వారా 90,000 డబ్బులు పంపిస్తున్నామన్నారు. తొందరగా మీరు నా ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయాలని మీ సేవా నిర్వాహకుడికి ఫోన్ చేశారు. మీ సేవా నిర్వాహకుడు నిజమే అనుకొని 90,000ను ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేశాడు. ఎంతసేపటికి హోంగార్డ్ ద్వారా డబ్బులు అందకపోవడంతో మీ సేవా నిర్వాహకుడు చీర్ల తిరుపతి మహదేవ్పూర్ రానాకు వెళ్లి పోలీసులను అడిగారు. పోలీసులు ఇక్కడ ఎస్ఐ లేరని, మీకు ఎవరు ఫోన్ చేశారో, మీరు ఎవరికి డబ్బులు పంపారో అనడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై పూర్తిగా ఆరా తీయగా ఎస్ఐ పేరుతో సైబర్ మోసగాడు ఎరవేసినట్లు మీ సేవా నిర్వాహకుడు గ్రహించాడు. ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930కు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐని పవన్ వెల్లడించారు. నేను మహాదేవ్పూర్ మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నడుపుతున్నాను. నాకు మహాదేవ్పూర్ స్టేషన్ నుంచి నరసింహారెడ్డి అని అతను ఏఎస్ఐ అని చెప్పి కాల్ చేశాడు. కాల్ చేస్తే 90,000 వెంబడే ట్రాన్స్ఫర్ చేయండి, కానిస్టేబుల్ భార్య సీరియస్గా హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు. నేను హోంగార్డ్తో డబ్బులు పంపిస్తాను, మీరు తొందరగా ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలంటే చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత మహాదేవ్పూర్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నరసింహారెడ్డి అతను ఎవరు లేరు అని చెప్పారు. చెప్పి వెంబడే మేడం 1930కు కాల్ చేసి 1 అవర్లో కాల్ చేస్తే గోల్డెన్ అవర్ అని చెప్పి సైబర్ క్రైమ్కి కాల్ బుక్ చేసింది. 90,000 గోల్డ్లో ఉన్నాయి డబ్బులు. మీరు ఎవరు కానీ తెలియని వ్యక్తులకు ఫోన్పే ద్వారా కానీ ఎలా కానీ ట్రాన్స్ఫర్ చేయొద్దని విన్నవిస్తున్నాను. నేను మహాదేవ్పూర్ మండల కేంద్రంలో గత 10-12 సంవత్సరాల నుంచి మీ సేవా కేంద్రం నడుపుతూ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నాకు మా ఫ్రెండ్ ద్వారా ఫోన్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా అని, ఒక 90,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సరే నా దగ్గర ఉన్నాయి పంపించండి అని చెప్పాను. పంపించని చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు. కొద్దిగా తొందరగా ఎమర్జెన్సీ పంపించండి అంటే కాన్ఫరెన్స్ కాల్లో బాబు పంపించండి అని అన్నాడు. నేను ఎస్పీ అనుకున్నాను. అన్న తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేశాను, సార్ పంపించానని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి 1930కు కాల్ చేశాను. 1930 కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ మేడం కొద్దిగా తొందరగా స్పందించి కాల్ లాగేసి కాల్ చేసినందుకు 90,000 ఫ్రీజ్లో ఉన్నాయి. దయచేసి తెలియని వ్యక్తులుగా ఫోన్ చేస్తే మీరు ఫోన్పే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ చేయకండి, నాలాగా మోసపోకండి.